హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు మనం చూడబోయేది వీడియో వచ్చి 2 డేస్ వ్లాగ్ అండి. 31st అలాగే 31st ఈవినింగ్ అలాగే ఫస్ట్ అండి. ఇది వచ్చేసి 31st ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళాము. మా అబ్బాయి వాళ్ళు వచ్చారని. మా అబ్బాయి నెల్లూరులో చదువుతాడండి. స్కూల్లో మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. వాడు న్యూ ఇయర్కి అని చెప్పి వాళ్ళ డాడీ పిలిపించారు. వచ్చాడు. లాస్ట్ టైం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు రోబోట్ రెస్టారెంట్ చూసాడంట ఎక్కడో. మరి అక్కడికి వెళ్ళాలని చెప్పి గోల్ చేస్తుంటే తీసుకొచ్చాము. మా ఆడబిడ్డ మా బాబాయ్ అండి. మేము బాబాయ్ పిన్ని అని పిలుస్తాను. ఈ రోబోట్ రెస్టారెంట్కి వచ్చాము. వాడు గోల్ చేస్తుంటే తట్టుకోలేక తీసుకొచ్చాము. రోబోట్ సర్వ్ చేసేది చూడాలంటే చిన్నపిల్లలు కదా, బాగా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాడు. ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో మరి మనకు తెలియదు, కానీ రెస్టారెంట్ మటుకు తీసుకొచ్చాడు. 2 రోబోట్స్ ఉన్నాయండి. ఆ 2 రోబోట్స్ సర్వ్ చేస్తున్నాయి ఫుడ్. సూప్ ఏమో మామూలుగా వెయిటర్సే తెచ్చిచ్చారు. అప్పుడు అడిగాము, రోబోట్స్ కోసమే వచ్చాము రెస్టారెంట్కి, రోబోట్స్ ఇక్కడ మీరు ఇచ్చారేంటి సూప్ అంటే, వణుకుపోతుంది మేడం, రోబోట్స్ తెస్తే స్టార్టర్స్ సర్వ్ చేస్తుంది రోబోట్ అని చెప్పారు. సూప్ తింటున్నాము, తాగుతున్నాము. చికెన్ మ్యాచో సూప్ అండి. అదైతే మాకైతే నచ్చలేదు. ఇలాగ రోబోట్స్ సర్వ్ చేస్తున్నాయి స్టార్టర్స్. పిల్లలు తీసుకురావడానికి బాగుంటుంది, కానీ ఫుడ్ అయితే ఏమంత బాగాలేదండి రెస్టారెంట్లో. 31st నైట్ అయినా కూడా ఏమంత క్రౌడ్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇలా స్టార్టర్స్, మెయిన్ కోర్స్ ఇది తీసుకొస్తుంది రోబోట్. చికెన్ లాలీపాప్ అలాగే చికెన్ డ్రాగన్ చికెన్ ఏమో ఆర్డర్ పెట్టాము అప్పుడు. మా అబ్బాయి ఫుల్ హ్యాపీ రోబోట్స్ని చూసి. మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు. అలాగే డ్రాగన్ చికెన్ అంటే అసలు డ్రాగన్ చికెన్ లాగే లేదు, చికెన్ మంచూరియా టైప్లో ఉంది. అయినా కూడా టేస్ట్ ఏమంత బాగాలేదు. మా వారికి కూడా ఏం నచ్చలేదు. ఈ సూప్స్ స్టార్టర్స్ చూసి ఇంకా మెయిన్ కోర్స్కి ఏం వెళ్ళలేదండి. మేము ఏం తెప్పించుకోలేదు. ఇంటికి వెళ్ళి ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడ ఫుడ్ ఏం బాగాలేదు అనుకొని ఇంకా ఆడ వరకు ముగిచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి ఫుడ్ రోటీ ఆర్డర్ పెట్టుకున్నాము. అలాగే ఇది మిడ్నైట్ 12 కండి, 31st నైట్ 12కి ఇలా సింపుల్గా కేక్ కట్ చేసుకున్నాం ఇంట్లోనే. మా బాబాయ్ అలాగే మా పిన్ని, మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్, బాబాయ్ పిన్ని అంటాము. మా అబ్బాయి స్నో స్ప్రే చేస్తున్నాడు. ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ వాడికి. సెలబ్రేట్ చేసుకోవాలన్నా బ్లాస్టర్స్, స్నో స్ప్రేస్. మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి ఇలా సింపుల్గా ఇంట్లోనే కేక్ కట్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళకుండా. ఆ రోజు నైట్ కేక్ కటింగ్ తర్వాత ఇలా అందరూ బైక్స్ మీద అలా తిరుగుతుంటారు కదా, వీళ్ళు కూడా కిందకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నారు పిల్లలు. కాసేపు అలా ఉండి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా పనుకున్నాము. ఇంకా ఫస్ట్ రోజు అండి ఇలా రెడీ అయ్యారు పిల్లలు. అంతే. ఇంకా ఆ రోజు నైట్
ఫస్ట్ ఈవినింగ్ నైట్ అలా బయలుదేరాము. ఇంకా బాబుకి స్కూల్ కదా, ఇంకా వాళ్ళు తీసుకెళ్తున్నారు బాబుని నెల్లూరుకి. అంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.